అందరికీ నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి రూ. 15,000 ఆర్థిక సహాయం అనే యొక్క పథకం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పథకంని ఎందుకు ఇస్తున్నారంటే బీమా, ఫిట్‌నెస్ సర్టిఫికేట్, మరమ్మతులు, ఇతర అవసరాల ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం వారు లబ్ధిదారులకు అందించడం అనేది జరుగుతుందని ప్రభుత్వం వారు తెలియజేశారు. అయితే ఈ యొక్క పథకానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే వెహికల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, రైస్ కార్డ్‌తో పాటు వెహికల్ రిలేటెడ్ అదర్ డాక్యుమెంట్స్‌ను అంటే ఇన్సూరెన్స్, పొల్యూషన్ అవి కూడా కలిగి ఉంటే మంచిది. అలాగే ఈ యొక్క కొత్త అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 17/9/2025గా నిర్ణయించడం జరిగింది. కొత్త అప్లికేషన్‌కి చివరి తేదీ 19/9/2025గా నిర్ణయించడం జరిగింది. ఇక పాత మరియు కొత్త అప్లికేషన్‌లను వెరిఫికేషన్ పూర్తి చేయుటకు లాస్ట్ డేట్ 22/9/2025గా నిర్ణయించడం అనేది జరిగింది. ఈ యొక్క వెరిఫికేషన్ సమయంలో మనకి ఏం చూస్తారంటే 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే రైస్ కార్డ్‌కి ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉంటాయో అవి వీటికి చూస్తారు. అంటే ఎంప్లాయీ ఎక్కువ ఉండకూడదు, 300 యూనిట్లు 6 నెలల సరాసరి ఎక్కువ ఉండకూడదు. ఇవన్నీ చూస్తారు. అయితే ఫైనల్ లిస్ట్ ఎప్పుడు తయారు చేస్తారు? 24/9/2025న ఫైనల్ లిస్ట్ అనేది మనకి సచివాలయంలో పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. పథకం ఎప్పుడు అమలు చేస్తారు? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా 1/10/2025న ఈ పథకాన్ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.